సునీతారావుకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షోకాస్ నోటీస్ అనేది ఇచ్చారు. అసలు ఏం జరిగింది అందులో? ఆమెకి అంటే కాంగ్రెస్ నుంచి ఆమెకి షో కాజ్ నోటీస్ అనేది వచ్చింది. ఏంటంటే ఇండిసిప్లిన్ కింద. సో ఆమె యాక్షన్ ఇండిసిప్లిన్డ్గా ఉంది. సో దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ సునీతారావు గారికి పంపించడం జరిగింది. సో ఈ షో కాజ్ నోటీస్ వచ్చిన తర్వాత ఆమె యాక్షన్ ఎందుకు అలా ఉంది అని చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆమె దానికి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది లీగల్గా. షోకాస్ నోటీస్ అంటే చాలా మందికి తెలియదు. అసలు షోకాస్ నోటీస్ అంటే ఏంటి? యాక్చువల్లీ షో కాజ్ నోటీస్ ఏంటంటే ఒకవేళ సరే ఏదైనా చేసినా లేకపోతే ఏదైనా చేయకపోయినా అంటే చేయాల్సింది చేయకపోయినా చేసినా ఆర్ చేయాల్సింది చేయకపోయినా అప్పుడు ఎందుకు మీరు ఆ డ్యూటీ చేయట్లేదు అని చెప్పేసి షో కాజ్ నోటీస్ అడుగుతారు. ఎగ్జాంపుల్ ఏంటంటే గవర్నమెంట్ అడగొచ్చు, ఎంప్లాయర్ అడగొచ్చు, కోర్ట్స్ అడగొచ్చు, మున్సిపల్ ఆఫీస్ అడగొచ్చు, లేకపోతే మున్సిపల్ అథారిటీస్ అడగొచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అడగొచ్చు. సో ఏదైనా సరే ఆర్గనైజేషన్ కానీ కూడా అడగొచ్చు. సో పర్టికులర్లీ డ్యూటీ విషయంలో మీరు ఎందుకు చేస్తారు, ఎందుకు చేయలేదని అడుగుతారు. యూజువల్గా ఏంటంటే షో కాజ్ నోటీస్ పంపించినప్పుడు లీగల్గా ఫ్రేమ్ చేసి ఒక లెటర్ ఫామ్లో పంపిస్తారు. అది ఎట్లా అంటే ఒక 7 days ఆర్ యూజువల్లీ 7 days ఆర్ 15 days లోపల మీ ఆన్సర్ ఇవ్వాలి, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అందులో ఉంది. షో కాజ్ అంటే రీజన్ చూపియండి అని మీనింగ్ ఉంది. సో షో కాజ్ నోటీస్ దానివల్ల పంపిస్తారు, దానికి రిప్లై నోటీస్ అనేది ఇవ్వాలి. సో ఇది యూజువల్గా ఏదైనా తప్పు చేసినప్పుడే పంపిస్తారు. సో ఒకవేళ పంపిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? పరిణామాలు అంటే ఇప్పుడు ఒకవేళ డిసిప్లినరీ, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఈ కేసు తీసుకోండి, ఆమె ఇండిసిప్లిన్గా బిహేవ్ చేసిందని చెప్పేసి పంపించిండ్రు. దానికి ఆమె ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఇస్తే పర్లేదు. లేకపోతే లీగల్గా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. ఈమె దానికి రిప్లై అంటే వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతారు. లేదు ఈమె తప్పు అని ప్రూవ్ అయితే ఈమె అంటే ఆమె పోస్ట్ తీసేయడం కానీ, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం అలాంటివి, లేదా లీగల్ ఏదైనా ఫేస్ చేయాల్సి ఉంటే ఏదైనా అఫెన్సెస్ కనుక ఉంటే లీగల్ కూడా ఫేస్ చేయడము, సమ్ టైమ్స్ ఒకవేళ తప్పులు పెద్దగా ఉంటే అరెస్ట్ చేయడం ఇలాంటివి కూడా జరగచ్చు. షోకాస్ నోటీసులకు అంటే సమ్ ఎగ్జాంపుల్స్ ఎలాంటి సందర్భాలు పంపిస్తారు? ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఒకవేళ ఏదైనా ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరైనా ఎంప్లాయీ కింద పనిచేస్తే వాళ్ళు ఇదేమన్నా సర్వీస్లో ఏమైనా వయలేషన్స్ చేసిండ్రు, లేకపోతే ఏదైనా మిస్బిహేవ్ చేసి మిస్కండక్ట్ అంటే తప్పుడు బిహేవియర్ అట్లుంటే షోకాజ్ అడగచ్చు. ఒకవేళ ట్యాక్స్ అథారిటీస్ నుంచి షోకాజ్ వచ్చింది అనుకోండి, ఏదైనా ట్యాక్స్ కనుక ఎవేట్ చేసి అంటే ట్యాక్స్ కట్టకుండా లేదా ట్యాక్స్ ఎన్నో ఇయర్స్ నుంచి కట్టకుండా ఉంటారు కదా, అట్లాంటి ఏమైనా తప్పిదాలు జరిగితే మాత్రం అట్లా ట్యాక్స్ అథారిటీస్ నుంచి కూడా వస్తుంది. లేకపోతే కోర్ట్స్లో మీరు ఏమైనా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసిండ్రు అంటే కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి మీరు పాటించలేదు, మీరు చేయలేదు అన్న, లేకపోతే ఏదైనా డిసోబీడియన్స్ లాగా ఏదైనా బిహేవ్ చేసినా కూడా కోర్ట్స్ నుంచి కూడా రావచ్చు. మున్సిపల్ అథారిటీస్ నుంచి సపోజ్గా మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసిండ్రు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన సెట్ బ్యాక్స్లో కట్టలేదు, ఏదైనా సరే ఒకవేళ కన్స్ట్రక్షన్లో మీరు తప్పులు చేసినా, ఇల్లీగల్ అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్ చేసినా కూడా మున్సిపల్ అథారిటీస్ నుంచి కూడా మీకు షో కాజ్ నోటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినాయి అనుకోండి, ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేయడము, లేకపోతే ఏదైనా ఇండిసిప్లిన్గా బిహేవ్ చేయడము, ఎందుకు ఇదంతా చేసిండ్రు అని చెప్పేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా మీకు షో కాజ్ నోటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లా రకరకాలుగా షో కాజ్ నోటీసెస్ ఉంటాయి. బేసికల్లీ ఇవి చేసేది అడ్వకేట్సే. సో ఏదైనా ఉంటే షో కాజ్ నోటీస్ పంపిస్తే దానికి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది.